హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఔరంగాబాద్లోని అదేనండి, ఇప్పుడు ఔరంగాబాద్ని సంభాజీ నగర్ అని పేరు మార్చారండి. అక్కడ ఉండే ఎల్లోరా కేవ్స్ ని మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. అయితే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. అంటే ఎల్లోరా కేవ్స్ ని ఎలా చేరుకోవాలి, అక్కడ మొత్తం ఎన్ని కేవ్స్ ఉంటాయి, ఎన్ని చూడాలి, ఎలా బుక్ చేసుకోవాలి, అన్ని కూడా వివరంగా చెప్తానండి. ప్లీజ్ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చుతుంది. ఎవరైనా వెళ్ళాలి చూడాలి అనుకుంటే ఈ వీడియో ఫుల్ గా యూజ్ఫుల్ అండి మీకు. ప్లీజ్ అని లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి చూడటం. ఈ ఎల్లోరా కేవ్స్ అనేవి మనకి ఔరంగాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయండి. ఆ ఊరి పేరే, ఆ గ్రామం పేరే ఎల్లోరా అనమాట. సో అక్కడుండే కేవ్స్ కాబట్టి వాటిని ఎల్లోరా కేవ్స్ అంటారు. మనకి ఎవరైనా సరే మీరు గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం చూడడానికి మీరు ప్లాన్ చేసుకున్నారు అంటే గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మనకి ఎల్లోరా కేవ్స్ ఉంటాయండి. అయితే గ్రిష్ణేశ్వర్ మందిర్ కోసం మొత్తం డీటెయిల్స్తో ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు పైన కార్డ్స్ వస్తున్నాయి చూడండి, దానిపైన క్లిక్ చేస్తే ఆ వీడియోని చూడొచ్చండి. లేదా మీరు కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ వీడియో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడొచ్చండి. సో అక్కడ స్వామివారి దర్శనం అయ్యాక మీరు ఎల్లోరా కేవ్స్ని కూడా చూడడానికి ప్లాన్ చేయండి. కానీ ఎల్లోరా కేవ్స్ చూడడానికి మీకు హాఫ్ డే అయితే పడుతుందండి. చిన్న పిల్లలు ఉంటే కష్టం అండి, వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళడం అంటే కష్టం. మీరు ఈజీగా ఎటువంటి లగేజ్ పెద్దగా లేకుండా క్యారీ చేయకుండా సింపుల్గా వెళ్ళేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీరు కొంచెం ఎక్కువ నడవాల్సి ఉంటుంది. మరీ సమ్మర్లో మాత్రం అయితే ప్లాన్ చేయకండి. అలాగే ఎక్కువ రెయిన్స్ అయినా మీరు ప్లాన్ చేయకండి. వింటర్లో అయితే బాగుంటుందండి. రైనీ సీజన్లో అక్కడ చూడడానికి మొత్తం బాగుంటుంది, అంటే హెవీ రెయిన్స్ లేకుండా చూసుకోండి. సో చిన్న పిల్లలు ఉంటే మాత్రం స్కిప్ చేసేయండి. సో ముందుగా మనం అక్కడికి చేరుకున్నాక ఫస్ట్ మనకి వెహికల్స్ పార్కింగ్ చేయడానికి పార్కింగ్ ఉంటుందండి. సో వెహికల్స్ ని పార్కింగ్ చేసేసి మీరు ఎల్లోరా కేవ్స్ చూడడానికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారా, మనకి ఫస్ట్ మాకు వెళ్ళేటప్పుడు ఇలా ఒక బుక్ అక్కడ అమ్ముతున్నారండి. మనకి కేవ్స్ అన్ని చూసుకోవచ్చు అనమాట. అన్ని లాంగ్వేజెస్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఎలా చూడాలి ఏంటి చూడాలి అని. మనకి 34 కేవ్స్ అండి టోటల్. 15, 16, 29 बाकी छोड़ देने का। ఓకే. जैनों में 32 एंड 34, 1 to 16 बाय वॉकिंग है, और 17 to 34 तक अंदर कार चलता है, इलेक्ट्रिक कार। ओके, इसका पूरा डिटेल पहले किधर से स्टार्ट करने का? चौक नंबर 16 से को जाने का ना? नहीं 16 है, पहले 16। अब जहाँ पर टिकट निकालेंगे सामने 16 है, उसके बाद बाहर निकलने के बाद लेफ्ट साइड में 10 to 12 देखना। यहाँ से वॉकिंग तक यहाँ तक आना, इधर से गाड़ी मिलेगा आपको। 17, 18 సో చూసారు కదండి, మనకి మొత్తం కేవ్స్ అయితే 34 ఉంటాయండి. సో 34 కేవ్స్ అంటే మనం చూడలేము. సో దాంతో వాటి 3 పార్ట్స్ చేశారనమాట. సో చూసారు కదా, ఇక్కడ నేను బుక్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇదే అనమాట. సో ఈ దీంట్లో అజంతా ఎల్లోరా రెండింటి కేవ్స్ కోసం కూడా ఉందండి. సో ఇదైతే ఫస్ట్ యూ షేప్లో ఉన్నది అజంతా కేవ్స్ అనమాట. అజంతా కేవ్స్ అనేది మనకి ఇక్కడ ఎల్లోరా నుంచి 100 కిలోమీటర్స్ ఉంటుందండి. ఔరంగాబాద్ నుంచి మనకి 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేమైతే ఓన్లీ ఎల్లోరా చూసామండి. ఇప్పుడు ఇదిగోండి ఎల్లోరా మ్యాప్ అనమాట ఇది. సో ఫస్ట్ మనం వెళ్ళగానే ఒక ఎక్కడ ఇవన్నీ దాంట్లో ఉంటుంది అనమాట. 1 to 16 కేవ్స్ అనేవి బుద్ధిస్ట్ కేవ్స్ అండి. 1 to 12 బుద్ధిస్ట్ కేవ్స్. తర్వాత హిందూ గ్రూప్, హిందూవేమో 13 to 29 కేవ్స్ హిందూ అనమాట, హిందూ దేవుళ్ళన్నీ ఉంటాయి. తర్వాత 30 to 34 అనేవి జైన్ కేవ్స్ ఉంటాయండి. ముందుగా అయితే మనం వెహికల్ని పార్కింగ్ చేసేసి ఇలా వెళ్ళాలండి, దానికి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇదైతే కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళాక మనకి టికెట్స్ ఇస్తారండి. సో టికెట్స్కి అయితే మనకి పెద్దగా లైన్ అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. నేను ఇప్పుడు ఇస్తానండి స్క్రీన్ పైన ఎక్కడ చెక్ చేసుకోవాలో. సో ఆ వెబ్సైట్ అయితే ఇస్తున్నాను, మీరైతే చూసి అక్కడైతే ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టికెట్ మీకు దొరుకుతుంది, దాన్ని చూపించవచ్చండి. ఎందుకంటే లైన్ కానీ కొంచెం పెద్దగా ఉంటే టైం పట్టేస్తుంది, కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీరు. సో అక్కడైతే టికెట్ తీసుకొని మనం లోపలికైతే ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ చూసారు కదా, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కేవ్స్వి ఉన్నాయండి. మనకి ఏంటంటే టైమింగ్స్ ఏంటంటే సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఉంటుంది. అలాగే టికెట్ పర్ హెడ్ 40 రూపీస్ అండి. పిల్లలకి 15 ఇయర్స్ అండ్ బిలో పిల్లలకి అయితే నో ఎంట్రీ టికెట్. అలాగే మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న టికెట్స్ మాత్రం జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోండి.
ఎగ్జిట్ గేట్ దగ్గర అవి మళ్ళీ కలెక్ట్ చేస్తారండి. మీరు అవి అందుకే జాగ్రత్తగా పడేయకుండా మీ దగ్గరే పెట్టుకోండి. ఎగ్జిట్ గేట్ దగ్గర కంపల్సరీ అవి చూపిస్తేనే బయటికి వదులుతారనమాట. సో ఇలా టికెట్స్ తీసుకున్నాక ఎంట్రీ ఇది, లోపలికి వెళ్ళాలి. అక్కడ మన టికెట్స్ని చెక్ చేసి లోపలికైతే మనకి పంపిస్తారండి. సో మనం ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ కేవ్స్ మ్యాప్ ఉంటుందండి. సో ఎక్కడ ఏది ఉంది అని చూసుకోవచ్చు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం ముందుగా వెళ్ళగానే అయితే మనకి ఫస్ట్ కనిపించే కేవ్ హిందూ కేవ్స్లోన మనకి 16 నెంబర్ కేవ్ అనమాట. అక్కడికి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది కేవ్ నెంబర్ 16. ఇది మెయిన్ చూడవలసిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా కేవ్ నెంబర్ 16. అదేంటంటే స్వామివారి టెంపుల్ అనమాట, శివాలయం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఇప్పుడు చూస్తారు కదా. సో మనకి 20 రూపీస్ నోట్ పైన మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే 20 రూపీస్ నోట్ పైన ఇప్పుడు ఎల్లోరా కేవ్ నెంబర్ 16 ఉంటుందండి. సో అక్కడ నేను కూడా మీకు చూపించాను చూడండి. సో చాలా బాగుంటుందండి లోపల. ఇంకా ఔరంగజేబ్ టైంలో వాళ్ళు అటాక్ చేయడం వల్ల సో మనకు అక్కడ మొత్తం ఇంకా పాడైపోయాయండి శిల్పాలన్నీ. ఇక్కడ చూసారా, నేనైతే ఇది తీసుకున్నా అండి, చాలా బాగున్నాయి. ఒక స్టోన్లోనే ఎలిఫెంట్, మళ్ళీ ఎలిఫెంట్ లోపల ఇంకొక ఎలిఫెంట్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు. సో అలా మనమైతే ఫస్ట్ కేవ్ వెళ్ళి చూద్దామండి. శివాలయం చూపిస్తాను, అలాగే లోపల ఉన్న శిల్పాలన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదైతే ఒక కొండ చూసారు కదా, ఆ కొండని ఒకే ఒక కొండ అండి, ఆ కొండని అలా కట్ చేయకుండా అలా చెక్కారనమాట. సో అసలు ఎలా చెక్కారో ఏంటో, అందుకే అంటారండి అజంతా ఎల్లోరా శిల్పమా అని. నిజంగా ఆ శిల్పాలన్నీ ఎలా చెక్కారో ఏంటో, చాలా అసలు లైవ్గా ఉన్నట్టు ఉంటాయండి. ఇంకా ధ్వంసం అయిపోయాయంట ఔరంగజేబు టైంలో. సో చూడండి, మీరు కూడా ఒకసారి చూసేయండి, నచ్చుతాయి మీకు. సో ఇక్కడ కూడా నేను చెప్తానండి ఎలా చూడాలి ఏంటి చూడాలి అని. సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఎంట్రన్స్ మీరు ఇలా ఎంటర్ అవ్వగానే మీకు ఎదురుగా చూడండి ఒక అమ్మవారి గజలక్ష్మి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అనుకుంటా. వెళ్ళగానే ఎంత బాగుందో చూడండి, 2 ఏనుగులు, అమ్మవారి ఫోటో కదా అది, శిల్పం ఎంత బాగా చెక్కారండి. సో ఎంత బాగుంది కదా. సో పక్కన కూడా ఏవో 2 విగ్రహాలు శిల్పాలు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుందండి ఇది. తర్వాత మీరు అలా లెఫ్ట్కి కానీ తిరిగారంటే ఒక ఎలిఫెంట్ ఉంటుంది, అలాగే ఒక ధ్వజస్తంభం అనుకుంటా ఉంటుంది. ఈ 2 అండి మనకి 20 రూపీస్ నోట్ పైన, ఈ 2 మనకి ఎల్లోరా కేవ్స్ అని ఉంటుందన్నమాట. సో దీన్ని చూడడానికి, వ్యూ చూడడానికి పైకి వెళ్ళి చూడాలండి. సో దానికి ఎలా వెళ్ళాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత కింద మొత్తం ఒక రౌండ్ కొట్టండి. ఒక రౌండ్ కొడితే చుట్టూ కూడా చాలా బాగుంటుందండి. చూసాక మాత్రమే పైకి వెళ్ళండి. ఇలా చూశాక ఇప్పుడు పైకి వెళ్ళాలండి. పైకి వెళ్తే మనకి శివాలయం పైనే ఉంటుంది. అలాగే పైనుంచి వ్యూ, టెంపుల్ వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే కొంచెం మీరు రష్ అవుతుందండి. చెప్పులు బయట వదిలి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే మాత్రం పట్టుకోండి. చూసారు కదా లోపల శివలింగం ఎంత బాగుంది కదా. సో ఇలా లోపలికి వెళ్ళాలి. లోపలంతా చీకటిగా ఉంటుందండి. సో మీరు లైట్స్ మీకు మొబైల్లో ఉన్న కెమెరాస్ను ఆన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. సో మేము కూడా అలానే వెళ్ళాము. టెంపుల్లో అయితే లోపల మీరు ఆ పిల్లర్స్ పైన చూడండి, అసలు ఎంత బాగా
ఆ శిల్పాలు కానీ ఆ చెక్కినవన్నీ చాలా బాగుంటాయండి. వెళ్ళి మీరు అవన్నీ అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా వెళ్ళాక లోపల స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక ఆపోజిట్లో వెళ్ళండి, నేను చూపిస్తానండి. సో ఆ టెంపుల్ని చూసి బయటకు వచ్చాక ఇది ఆపోజిట్లో ఉంటుందండి. ఆపోజిట్లో మీకు వెళ్ళండి. సో దాన్ని దాటి లోపల నుంచి వెళ్తే మీకు దానికి ఆపోజిట్ నుంచి మీరు టెంపుల్ చూడొచ్చు. అలాగే 20 రూపీస్ నోట్పై ఉన్నది ఎగ్జాక్ట్గా చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలా లోపలికి వెళ్ళి రైట్కి దిగారంటే మీకు ఆ వ్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, సో ఆ వ్యూ మేము అలా చూడొచ్చు అనమాట. దాని నుంచి పైనుంచి చూడొచ్చు. ఒకసారి చూసేయండి మీరు కూడా. సో చూసారు కదండి, ఇక్కడితో మనకి కేవ్ నెంబర్ 16 అయిపోతుందండి. తర్వాత మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి మీరు చూడాలంటే 17 to 34 మీకు ఓపిక ఉంటే నడుచుకుంటూ ఇలా వెళ్ళొచ్చండి మీరు. కానీ ఆ కేవ్ నెంబర్ 16 చూసాక బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ ఇలా మీకు బ్యాటరీ క్యాబ్స్ ఉంటాయండి. దానికి టికెట్ తీసుకోవాలి, దానికి 40 రూపీస్. ఇక్కడ కూడా మీకు ఒకటి దందా జరుగుతూ ఉంటుందండి. మేము గైడ్స్ అని చెప్పి మీకు ఆ బ్యాటరీ క్యాబ్స్ మీకు ఓన్గా ఒకటి మేము ఇస్తాము, 1000 రూపీస్ ఇవ్వండి, 1500 ఇవ్వండి అని అంటారండి. అని చెప్పి మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు మీ ఒక్కరికే కాకుండా మిగతా వాళ్ళని కూడా ఎక్కించుకుంటాము అంటారండి. ఏం లేదండి, మీరు అలా ఏం బుక్ చేసుకోకండి. జస్ట్ అక్కడికి వెళ్ళి మీరు టికెట్స్ తీసుకోండి, 40 రూపీస్ పర్ హెడ్. ఇలా చేతికి ట్యాగ్స్ కడతారండి. కొంచెం వెయిట్ చేయాలి. అక్కడ వెయిట్ చేశాక మనకు ఆ బ్యాటరీ క్యాబ్స్ వస్తాయి, అవి ఎక్కి వెళ్ళండి, సరిపోతుందండి. మీరు గైడ్స్ అని మీరు అవి ఏమైతే తీసుకోకండి. ఇలా మేము కూడా బ్యాటరీ క్యాబ్లో వెళ్ళామన్నమాట. కొంచెం దూరం ఎక్కువగానే ఉంటుందండి. నెక్స్ట్ మనకి 31 or 32 కేవ్స్ దగ్గర మాకైతే వదిలారు. సో కొంచెం దూరంగానే ఉందండి. ఇదైతే కంపల్సరీ ఎక్కాలన్నమాట. కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ చాలా దూరం. సో చూసారు కదా, ఇక్కడైతే మేము వచ్చేసాము. ఇది 31 or 32 కేవ్ అనుకుంటా. ఇప్పుడు మీకు చూపిస్తాను. అవి కూడా బాగున్నాయండి. అయితే ఇక్కడ నేను అన్నీ చూడలేదు, ఒక ఇంపార్టెంట్ కేవ్సే చూశాను. మిగతా 2 కేవ్స్ బయట నుండి చూశానండి. చాలా చిన్న కేవ్స్ ఇవి, పెద్దగా ఏం లేవన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము చూపించాను కదా, ఇక్కడ 31 కేవ్ నెంబర్ 31కి వెళ్ళాలి అంటే పైకి వెళ్ళాలంట. అయితే మేము స్కిప్ చేసేసామండి, పిల్లలతో వచ్చాము, ఇంకా పైకి నడవడం అంటే కష్టమని. ఇప్పుడు మేమైతే 32 కేవ్కి వెళ్తున్నాం. ఇది కూడా చిన్న కేవ్ కానీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. అయితే మెయిన్గా చెప్తున్నానండి, అక్కడ ఉన్న శిలలు చూడటమే కాకుండా మీకు మెమరీస్ కోసం ఫొటోస్ దిగండి. మంచి ఫొటోస్ వస్తాయండి, చాలా అందంగా వస్తాయన్నమాట. ఇక్కడ లోపల విగ్రహం ఉందండి, చాలా బాగుంది ఈ విగ్రహం చూడటానికి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ లోపల దీని వెనుక ఒక గుహలా ఉందండి. లోపలికి వెళ్ళాము, అక్కడైతే ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో. వెళ్ళగానే ఒక స్మెల్ వచ్చింది, ఒక టైపు. అది ఏంటా అని చూస్తే లోపలంతా గబ్బిలాలు ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఇవన్నీ విగ్రహాలు ఏవేవో దేవుళ్ళవి ఉన్నాయండి. అన్నీ సగమైతే వర్క్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి, కొన్ని ధ్వంసం అయిపోయి ఉన్నాయండి. మనకి ఇవన్నీ ఫినిష్ అవ్వలేదన్నమాట.
సో చూడండి ఇక్కడ కొన్ని అయితే మనకు అర్థం కావట్లేదు ఏంటా అనేది, కానీ చాలా బాగున్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా, ఈ శిల్పాలన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి అర్థం కావట్లేదండి అసలు ఎవరివి ఈ శిల్పాలు, ఎవరివి, ఏ దేవుడు అనేది కూడా మనకి అర్థం కావట్లేదు. కొన్ని ఇలా ధ్వంసం అయిపోయి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఇది తెలిసి బుద్ధుడిలా ఉన్నారండి, లోపల గుహ లోపల ఉంది బుద్ధుడు అనుకుంటా. సో చూడండి, మీరు కూడా చూడండి. ఈ కేవ్ కూడా, కేవ్ నెంబర్ 32 కూడా చూడండి, చాలా బాగుందండి. అది చూసి ఇవి చూసి బయటికి వెళ్ళాక కేవ్ నెంబర్ 34, 33 పక్కన, 33 చాలా చిన్నదండి, పక్క పక్కనే ఉంటాయి. 34 కూడా చిన్నదేనండి. ఇంకా నేను బయట నుండి చూసేసాము, ఇంకా లోపలికైతే వెళ్ళలేదండి. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి బ్యాటరీ క్యాబ్ ఎక్కి మళ్ళీ వెళ్ళామన్నమాట ఇంకొక కేవ్ దగ్గరికి. సో ఈ కేవ్ కూడా బాగుందండి. ఇక్కడ వర్షాకాలంలో చూస్తే ఈ కేవ్ చాలా బాగుంటుంది. ఇది కేవ్ నెంబర్ ఇక్కడ రాసింది కదా చూడండి, కేవ్ నెంబర్ 29, కేవ్ నెంబర్ 29 అండి. ఇది కూడా చాలా పెద్ద కేవ్, బాగుంది. ఇక్కడైతే వర్షాకాలం అయితే పక్కన ఇప్పుడు చూపిస్తాను చూడండి, జలపాతంలా వాటర్ పడుతూ ఉంటుందండి. సో వర్షాకాలం వెళ్తే మేబీ ఇది ఇంకా బాగుండొచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా హోల్స్లా ఉన్నాయి కదండి, ఇది అప్పట్లో డ్రైనేజ్ సిస్టమ్ అంట. అంటే డ్రైనేజ్ కాదు, ఇక్కడ వాటర్ పడిన వాటర్ లోపల నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడంతా వాటర్ పడుతుందండి. ఇంకా లోపలికి అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుండి చూస్తే అక్కడ ఒక జలపాతంలా ఉంది, అదంతా వాటర్ పడుతుందంట. ఇప్పుడైతే మనకి వర్షాకాలంలో అది క్లోజ్ చేసేస్తారంట. అక్కడ కూడా కేవ్స్ ఉన్నాయండి. సో చూసారు కదా, వర్షాకాలం ఇదంతా పైనుంచి వాటర్ పడుతుంది, చూడడానికి చాలా బాగుంటుందంట. ఇప్పుడు జస్ట్ ఏదో తక్కువ పడుతుందండి, అక్కడ నుంచి వాటర్ అయితే పెద్దగా పడట్లేదు. చూస్తారు కదా, చాలా కొంచెం పడుతుంది. అదే వర్షాకాలం అయితే మొత్తం పడుతుందంట. మనం ఆ కేవ్స్ చూడాలంటే అలాగే నడుచుకొని వెళ్ళాలంట. సో వర్షాకాలం అయితే అవి క్లోజ్ చేసేస్తారంట. ఇవి ఇక్కడ నుండి చూడడానికి మాత్రం చాలా బాగుంది. సో 29 చూసేసాక మళ్ళీ బ్యాక్ వచ్చేసామండి. బ్యాక్ వచ్చేసి మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడ మళ్ళీ దించేస్తారండి. సో చేతికున్న ట్యాగ్ కూడా తీసేస్తారు. ఇప్పుడు మిగతా కేవ్స్ మనం చూడలేదు కదండి, మనం 16 చూసాం. 15 అయితే 16 పక్కనే ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను కదా, మనకి ఎంట్రన్స్ దగ్గరే అనమాట, ఎగ్జిట్ కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళండి, నడుచుకొని మీరు అన్నీ చూడొచ్చండి. అక్కడ 15, 10, 11, 12 అన్నీ అక్కడ పక్క పక్కనే ఉంటాయండి. మీకు ఓపిక ఉంటే అన్నీ చూడొచ్చు అనమాట. అదే కేవ్ నెంబర్ 12 మేమైతే ఇవన్నీ చూడలేదండి. అవి చూడడానికి చాలా టైం పట్టేసింది మాకు. అందుకని పిల్లలు ఉన్నారు కదండి, ఇవి ఎక్కడం కూడా పైకి ఎక్కాలి కదా అని ఇవన్నీ బయట నుండే చూసేసాము, స్కిప్ చేసేసామన్నమాట. ఇవేవి చూడలేదు. మీకు ఓపిక ఉంటే అవన్నీ కూడా వెళ్ళి లోపల అన్నీ చూడొచ్చండి. అందుకే చెప్పాను కదా, చిన్నపిల్లలు ఉంటే స్కిప్ చేసేయండి. ఇంకా ఎక్కువ సమ్మర్లో మాత్రం వెళ్ళకండి. ఇంకా సమ్మరే కాదండి, వింటర్లో అయినా వాటర్ బాటిల్స్ అలాగే క్యాప్స్ని క్యారీ చేయండి. ఎందుకంటే మొత్తం మనం ఎండలోనే నడుస్తాం కాబట్టి క్యాప్స్ అయితే మస్ట్ అండి. క్యాప్స్, సన్ గ్లాసెస్ పెట్టుకోండి, వింటర్ అయినా సరే. మీరు అక్కడ వాటర్ బాటిల్ కావాలంటే వాటర్ బాటిల్ దొరుకుతున్నాయండి. బయట కూడా ఫుడ్ లైట్గా అంటే ఫ్రూట్స్ అని అలా దొరుకుతున్నాయండి. సో పర్వాలేదు, వాటర్ బాటిల్ కూడా పర్వాలేదు, కానీ క్యారీ చేయండి. మీరు పిల్లలతో వెళ్తే మాత్రం
కొన్ని ఇంపార్టెంట్వన్నీ చూడండి. కేవ్ నెంబర్ 15 కంపల్సరీ, కేవ్ నెంబర్ 16 కంపల్సరీ చూడండి. అలాగే నేను చూపించాను కదా 32 అనుకుంటా కదా, అది కూడా చూడండి. అలాగే ఇక్కడ ఇంకొక కేవ్ ఉంటుందండి, బుద్ధుడు చాలా బాగుంటుందండి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ 3 మాత్రం ఇంపార్టెంట్ అండి, మీరు ఏవి చూసినా చూడకపోయినా. సో అది మాత్రం మర్చిపోకుండా చూడండి, లేకపోతే మీరు మిస్ అయిపోతారనమాట. మిస్ అవ్వకుండా ఈ 3 కేవ్స్ని మాత్రం చూడండి. కేవ్ నెంబర్ 16, కేవ్ నెంబర్ 32 అండ్ ఇది కేవ్ నెంబర్ 10. ఈ 10లో అయితే బుద్ధుడు ఉంటాడండి. బుద్ధుడు చాలా బాగుందండి. ఈ కేవ్ మాత్రం మిస్ అవ్వకండి, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించిందో లోపలికి వెళ్ళాక. సో చూశారు కదండి, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కేవ్స్ కోసం ఇచ్చాను అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రిష్ణేశ్వర్ మందిర్ కోసం మీకు చూడాలి అనుకుంటే వీడియో పెట్టాను చూడండి. అలాగే ఔరంగాబాద్లో ఏమేమి చూడాలి వీడియో పెట్టానండి, సో అది కూడా చూడండి, మీకు యూజ్ అవుతుంది. అలాగే మీరు ఎల్లోరా కేవ్స్ అలాగే గ్రిష్ణేశ్వర్ టెంపుల్ మీరు ప్లాన్ చేసేటప్పుడు షిరిడి వెళ్ళే వాళ్ళైతే షిరిడి నుంచి మీకు దగ్గరే పడుతుందండి. మీరు షిరిడి వెళ్ళి ఇది కూడా ప్లాన్ చేసుకోండి.